టీఆర్ఎస్ సర్కారుకు పథకాలు ప్రకటించడంలో ఉన్నంత ఆర్భాటం వాటి అమలులో ప్రదర్శించడం లేదని విమర్శలు వస్తున్నాయి. 2018 జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలోని అన్ని లాండ్రీ షాపులు, దోబీఘాట్లు, సెలూన్లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ అందుకు సంబంధించిన బకాయిలను మాత్రం విడుదల చేయడంలో జాప్యం చేయడంతో ఈ ఉచిత విద్యుత్ పథకం లక్ష్యం నీరుగారుతోంది. అటు విద్యుత్ శాఖ అధికారులు బిల్లులు చెల్లించని కారణంగా లాండ్రీ షాపులకు కరెంట్ కట్ చేసి లబ్ధిదారులను షాక్ కు గురి చేస్తున్నారు. జిల్లాలో ఉచిత విద్యుత్ పథకం అమలు తీరుపై అమర్ న్యూస్ స్పెషల్ ఫోకస్. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సెలూన్లు, దోబీఘాట్లు, లాండ్రీ షాపులకు నెలకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందిస్తోంది. ఈ పథకాన్ని 2021 ఏప్రిల్ నుండి అమలు చేస్తూ 198 కోట్ల బడ్జెట్ను సైతం కేటాయించింది. జిల్లా వ్యాప్తంగా 919 మంది రజకులు, 548 మంది నాయి బ్రాహ్మణులు, మొత్తంగా 1467 మంది ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నారు. ఆదిలాబాద్ డివిజన్ పరిధిలో 1304 మంది, ఒట్టూరు డివిజన్ పరిధిలో 163 మంది ఈ స్కీమ్ను ఉపయోగించుకుంటున్నారు. కోవిడ్ కారణంగా కొంతమంది ఈ పథకానికి దరఖాస్తు చేసుకోకపోగా మరికొంతమంది సరైన అవగాహన లేక నమోదు చేసుకోలేకపోయారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ పథకంపై సంబంధిత అధికారులు అవగాహన కల్పించడంలో విఫలం కావడంతో ఈ ఫ్రీ పవర్ స్కీమ్ను మెజారిటీ లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారన్న వాదన వినపడుతోంది. ప్రభుత్వం ఏప్రిల్ 1, 2021 సంవత్సరం నుంచి నాయి బ్రాహ్మణులకు మరియు రజకులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందజేయటకు నిర్ణయించింది. అప్పటి నుండి ఏప్రిల్ 2021 నుంచి ప్రభుత్వమే 250 యూనిట్ల వరకు విద్యుత్కు సంబంధించిన బకాయిలను కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ ఏదైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళకు నేరుగా వాళ్ళ ఖాతాలో జమ చేస్తుంది. దీంట్లో మన ఆదిలాబాద్ జిల్లాలో 18 మండలాలకు సంబంధించి అర్బన్ ఆదిలాబాద్, రూరల్ ఆదిలాబాద్ కలుపుకొని 18 మండలాలలో నాయి బ్రాహ్మణులకు 959 మంది ఇప్పటి వరకు హెయిర్ కటింగ్ షాపులకు అప్లై చేసుకున్నారు. మరియు ల్యాండ్రీ షాపులకు 813 మంది ఇప్పటి వరకు అప్లై చేసుకున్నారు. ఇప్పటికి కూడా అవకాశం ఉంది. ఏ రోజు నుంచి అయితే విద్యుత్ కనెక్షన్ కొరకు అప్లై చేసుకుంటారో ఆ రోజు నుంచి డబ్బు గవర్నమెంట్ చెల్లిస్తుంది. పథకం అమల్లోకి వచ్చి దాదాపు ఏడాదికి పైగా గడుస్తున్న దరఖాస్తుల నమోదు అంతంత మాత్రంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే అటు ఈ పథకం కింద పేరుకుపోయిన బకాయిలను ప్రభుత్వం విద్యుత్ శాఖకు చెల్లించడంలో తీవ్ర జాప్యం ప్రదర్శించడంతో ఈ పథకం ఉద్దేశం నెరవేరడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బిల్లులు పెండింగ్ లో ఉన్నాయన్న కారణంగా విద్యుత్ శాఖ అధికారులు జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల కరెంట్ కట్ చేసి విద్యుత్ సరఫరా నిలిపేశారు. తెలంగాణ ప్రభుత్వం మేము అడగకుండానే మాకు మీటర్లు ఇచ్చిండ్రు, చాలా సంతోషం, ధన్యవాదాలు. ఆ మీటర్లు ఇచ్చడం కాకుండా మరి విద్యుత్ శాఖ కూడా మాకు చాలా దోహదపడి రజకులకు ఉచిత కరెంటు బిల్లు అనేది ఇస్త్రీ చేసి ప్రతి ఒక్కరికి ఇద్దామని చెప్పేసి వాళ్ళు ఏదైతే అనుకున్నారో దాని ప్రకారం ఈరోజు ప్రతి ఒక్కరు ఆ విద్యుత్ శాఖ ముందుంది మరి మాకు ఎంతో చేయితోనిచ్చి మాకు ఇవాళ ఉచిత కరెంటు బిల్లు ద్వారా ఈ ఇస్త్రీ దుకాణాలు నడిచినాయి. మరి ఆదిలాబాద్ జిల్లాలో ఇవాళ 8 నెలలు అవుతుంది మాకు దాదాపుగా. ఈ 8 నెలలకు పైబడి అయిపోతుంది ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పేసి మరి ఈ బీసీ కార్పొరేషన్కి వెళ్ళిపోతే ఏ ఒక్కరు కూడా అక్కడ ఏమి ఇస్తున్నారంటే ఇక్కడ మాకు ఇప్పటిదాకా బడ్జెట్ కూడా రాలేదు. ఆ బడ్జెట్ వచ్చిన తర్వాత మేము బడ్జెట్ తీసుకెళ్ళి మేము విద్యుత్ శాఖకు అప్పచెప్పాలంటున్నారు. కానీ ఇక్కడ విద్యుత్ శాఖ వాళ్ళు ఏం చేస్తున్నారు, మాకు ఇచ్చినట్టు చేస్తున్నారు, కరెంటు కట్ చేద్దామని ప్రతి ఇళ్ళకి వస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎప్పుడో కట్టిన బిల్లు ఆయన అది కట్ చేసినా కానీ మళ్ళీ ఇంటికి ఈ ఇస్త్రీ దుకాణంకి వచ్చి ఇప్పుడు రామ్నగర్లో రాజు అనే వ్యక్తిది కూడా కట్ చేయడం జరిగింది. ఇటువంటి కేసులు తీసుకున్నట్టయితే మనకు దాదాపుగా జిల్లాలో 10 కేసులు ఉన్నాయి. బకాయిల విడుదలలో ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య ధోరణి వల్ల లాండ్రీ షాపులు, దోబీఘాట్లను ఆధారంగా చేసుకుని బతుకుతున్న రజకులు రోడ్డున పడాల్సిన దుస్థితి నెలకొంటోంది. ఉన్న ఫలంగా కరెంట్ కట్ చేయడంతో కొందరు లబ్ధిదారులు చేసేదేం లేక డబ్బులు చెల్లించి విద్యుత్ బిల్లులు కడుతుండగా మరికొందరు ప్రభుత్వం చెల్లించకపోదా అని వేచి చూస్తున్నారు. ఎటువంటి ప్రాబ్లం అంటే అప్లై చేసే టైంలలో యూఎస్సీ నంబర్ కానీ లేకుంటే ఆధార్ నంబర్ కానీ ఏదైనా కులం సర్టిఫికేట్ కానీ మీ సేవలలో ఎక్కడైనా తప్పుపడితే అటువంటి ఏమైనా ఇబ్బందులు ఎదురైతే మా నోటీసులకు తీసుకొస్తే మేము రాటిఫై చేసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు కోఆర్డినేట్ చేస్తాము. కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఈ బిల్లులకు సంబంధించి బకాయి బిల్లులు ఏదైనా ఉన్నా కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఎలక్ట్రిసిటీ వాళ్ళకు మేము చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వం ఉత్తర్వులు కూడా ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు 250 యూనిట్ల వరకు
ఏ బకాయి ఉన్నా కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా డిస్కనెక్ట్ చేయొద్దు. సెలూన్ షాపుల విద్యుత్ బకాయిల చెల్లింపులు టంచనుగా విద్యుత్ శాఖ అకౌంట్లో జమవుతున్నప్పటికీ రజకులకు సంబంధించిన ల్యాండ్రీ షాపులు, దోభిఘాట్లకు మాత్రం బిల్లులు పెండింగ్లో పెడుతున్నట్టుగా తెలుస్తోంది. దాదాపు 8 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించడం లేదని రజక సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. మన కరెంట్ ఆఫీస్కి వెళ్తే సార్ ఏం చెప్పిండంటే మాకు బీసీ కార్పొరేషన్ నుంచి డబ్బు రావాలి, అది అక్కడి నుండి మాకు వస్తే మేము తొందరనే డబ్బు ఇచ్చేస్తామని చెప్పడం జరిగింది. ఆ డబ్బుని డైరెక్ట్ కరెంట్ డిపార్ట్మెంట్కే డబ్బులు రిలీజ్ చేస్తే బాగుంటుంది. మరి మన జిల్లా కలెక్టర్ గారు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని, మరి ఎందుకంటే కరెంట్ డిపార్ట్మెంట్కు డబ్బు అక్కడ రిలీజ్ చేస్తే వాళ్ళకు ఒక బాధ్యత అనేది ఏర్పడుతుంది. మరి వాళ్ళ బీసీ కార్పొరేషన్ రావాలా, బీసీ కార్పొరేషన్ నుంచి ఆ డబ్బుని కరెంట్ డిపార్ట్మెంట్కి పంపాలని చెప్తే వాళ్ళు ఎక్కువ శ్రద్ధ పట్టించుకోరు. కాబట్టి ముఖ్యంగా ఇలా ప్రతి రజకులకు అందరూ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. కానీ వాళ్ళు కూడా ఇప్పటికి కూడా మీ బడ్జెట్ మీరు తనలాడండి, మీ బడ్జెట్ వస్తుంది మీది మీకు అని చెప్పడం జరుగుతున్నది. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు వెళ్తే బీసీ కార్పొరేషన్ మరి ఏడి గారు కూడా ఫోన్ చేయడం జరిగింది. ఆయన ఏమంటున్నారంటే మీ బడ్జెట్ రాలే, మీరు వచ్చి కలవండి అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళందరూ కరెంటు ఉచితం వచ్చిందని చెప్పేసి ఇవాళ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఏమవుతున్నదంటే ఇవాళ వాళ్ళకు ఈ మిడల్లు కడియడం వల్ల మరి పల్లెలలో వాళ్ళు కూడా భయం భ్రాంతులు అవుతున్నారు. ఎందుకంటే ఉచిత కరెంట్ ఇచ్చి మరి వాళ్ళు వచ్చి విలేజ్లలో కడిగేస్తామని చెప్పడం జరుగుతున్నది. కాబట్టి మీరు గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈ ఆదిలాబాద్లో టేరలో ఉన్నటువంటి వాళ్ళు భయపడే అవసరం లేదు. యావరేజ్ గా ఒక్కో షాపుకు 800 రూపాయల చొప్పున లెక్కేసుకున్నా 8 నెలలకు గాను 6,400 రూపాయలు చెల్లించాలి. ఈ లెక్కన 58,81,600 రూపాయలు విద్యుత్ శాఖ ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయాల్సి ఉంది. ప్రభుత్వం పెండింగ్ బకాయిలు విద్యుత్ శాఖకు చెల్లించడంలో జాప్యం చేయడంపై రజక సంఘం నేతలు మండిపడుతున్నారు. వెంటనే బిల్లులు చెల్లించి తమకు ఊరట కల్పించాలని, లేదంటే రోడ్లపైకొచ్చి ఆందోళనలు చేపడతామంటూ హెచ్చరిస్తున్నారు. ఇటీవల జిల్లా నేతలంతా ఏకమై తమకు ఎదురవుతున్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు. సంబంధిత శాఖల మధ్య సమన్వయం లోపించడంతోనే ఈ పథకం లక్ష్యం నెరవేరకుండా పోతుందంటూ ఆవేదన వెళ్లగక్కారు. అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి తలెత్తడంతో ఎట్టకేలకు స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం రజకుల ల్యాండ్రీ షాపులు, దోభిఘాట్లు, నాయి బ్రాహ్మణుల సెలూన్లకిచ్చిన ఉచిత విద్యుత్ కనెక్షన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించవద్దని సంబంధిత అధికారులను ఆదేశించింది. అడగా ముందు ఇచ్చినప్పుడు మాకు బిల్లు మీరు కట్టుకోవాలి, మాకు ఉచిత కరెంట్ అని మాకు చెప్పిండ్రు, ఇచ్చేయండి. కానీ ఇప్పుడు ఇట్లా నడుమంత్రం చేస్తాం. మేము ఏం చేస్తామంటే మాకు జీవన ఆధారం లేక మేము రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయబడుతుంది. అందుకు మేము ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి చెప్తున్నాము, ఆ మినిస్టర్లకు చెప్తున్నాము, మేము ఆర్థిక మంత్రికి చెప్తున్నాము, మేము కేసీఆర్కి చెప్తున్నాం. దయచేసి మాకు ఉచిత కరెంటు మాకు సరఫరా నిలిపివేయకుండా మాకు యథావిధిగా నడిపియాలని మేము మనవి చేస్తున్నాం. ఆన్లైన్ వచ్చింది నాకే ఫస్ట్ 5వ నంబర్కి నేను చేసింది. అప్పుడు ఇప్పటిదాకా వచ్చి కరెంటు వాళ్ళు కూడా పట్టించుకున్నది లేదు. అక్కడ 5,000 కట్టిన, మీకు మినిమం బిల్లు ఉన్నదంటే 5,000 కట్టేసిన. అక్కడ 5,000 కడితే మరి సబ్సిడీ చేస్తాను, ఇంకా చేయాలి. వీళ్ళు పట్టించుకుంటలేదు, వాళ్ళు పట్టించుకుంటారు. దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్ సైతం ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ఇప్పటికే చాలా మంది లబ్ధిదారులు ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియక పథకానికి దూరమవుతున్నారు. గతంలో తెలియక తప్పుగా దరఖాస్తు చేసుకున్న వారిలో కొంతమంది ఎడిట్ ఆప్షన్ ద్వారా తప్పులు సరిదిద్దుకున్నప్పటికీ ఎంతో మంది నేటికి ఇబ్బందులు పడుతున్నారు. లబ్ధిదారులకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలం కావడంతో 250 యూనిట్ల ఉచిత పథకం నామమాత్రంగా మిగిలిపోయేలా కనిపిస్తోంది.